బట్టలు తెంచుకుంది. తాతగారి కన్నులు వినీలమై ఆషాఢ పయోధరాలై అమ్మమ్మ తలను తడుపుతున్నాయి. తాతగారి చంకలో ఉన్న అమ్మ తన చిన్న చేతితో తాతగారి కన్నీరు తుడుస్తూ, తప్పు నాన్న, అమ్మని లేవమను అంది. కారే కన్నీరును తుడుచుకొని అమ్మని పక్కనే ఉన్న చాప మీద కూర్చోబెట్టి 2 భుజాలు పట్టుకొని అమ్మమ్మను లేవతీసి ఆమె తలను తన గుండెలకు హత్తుకొని, పర్వాలేదు, నయమవుతుంది, అయినా నీదేముంది, నాకు కళత్ర యోగం మంచిదైతే నీకు తగ్గుతుంది అని ఓదారుస్తూ కన్నీరు తుడిచి, అమ్మాయి కోసమైనా, ఊరుకో, లేకపోతే అది బెంబేలు పడిపోతుంది అని అమ్మ వంక చూశారు. వటపత్ర సాయిలా అమ్మ తల కింద చేయి పెట్టుకొని పడుకొని ఆకాశం వంక చూస్తోంది. ఆ వదనంలో ఈ విధమైన మార్పు లేదు. ఆ కన్నులు అతి ప్రశాంతంగా ఉన్నాయి. అమ్మకి ఇదేమీ అర్థం కాలేదని తాతగారు సంతోషించి అమ్మని తీసుకుని ఎత్తుకొని అమ్మమ్మ చేయి పట్టుకొని మేనా వద్దకు